హలో అందరికీ. మహాభారత కథ మలుపు తిరిగింది ఇక్కడి నుంచే. మరి ఈ మలుపు తిరగడానికి కారణమైన ఆవిడ పేరు సత్యవతి. మరి ఆవిడ గురించి తెలుసుకుందాం. పూర్వం చేది దేశపు రాజు అయిన ఉపచార వసువు ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు ఆయన వీర్యం నదిలో పడింది. అదే సమయంలో శాపం కారణంగా చేప రూపంలో ఉన్న ఒక అప్సరస ఆ వీర్యాన్ని మింగింది. కొంతకాలానికి ఆ చేప గర్భం దాల్చి దాన్ని ఒక జాలరు పట్టుకున్నాడు. అప్పుడు ఆ చేపను చీల్చగా దాని కడుపులో నుండి ఒక ఆడపిల్ల ఇంకో మగ పిల్లాడు జన్మించారు. ఆడపిల్ల శరీరం నుండి ఎప్పుడు చేపల వాసన వచ్చేది. అందుకే ఆమెను మత్స్యగంధి అనే పేరు వచ్చింది. ఆ పడవ నడిపే దశరాజు ఆమెను పెంచుకున్నాడు. మత్స్యగంధి పడవ నడుపుతూ తన తండ్రికి సహాయం చేస్తూ ఉండేది. ఆ సమయంలోనే ఆమె జీవితం మారింది. ఓ ఋషి అయిన పరాశర మహర్షి నది దాటడానికి వచ్చి ఆమె అందానికి ముగ్ధులయ్యారు. ఆయన ఆమెతో కలవాలని కోరారు. ఈ మత్స్యగంధి 3 షరతులు పెట్టింది దానికి. మునీశ్వర, చుట్టూ జనం చూస్తున్నారు. అందులో ఇది పట్టపగలు. రెండోది, నా శరీరం నుండి చేపల వాసన వస్తుంది. మూడవది, నా కన్యత్వం పోతుంది. మా తండ్రి గారికి నా మొహం ఎలా చూయించాలి అని అడిగింది. పరాశర మహర్షి ఆమెకు 3 వరాలు ఇచ్చాడు. మొదటిది, ఆయనకున్న తపోశక్తి కారణంగా అక్కడ దట్టమైన పొగమంచు ఏర్పడేలా చేశారు. రెండవది, ఆమెకు చేపల వాసన పోయి శరీరం నుండి దివ్యమైన అద్భుతమైన సుగంధం వచ్చేలా 2వ వరం ఇచ్చారు. మూడోది, ఆమె కలయిక అయినా సరే ఆమెకు కన్యగానే ఉండే వరం ఇచ్చారు. కలయిక తర్వాత వెంటనే ఆమెకు ఒక కుమారుడు జన్మించాడు. ఆయనే ఈ మహాభారతం కథ రాసిన వేదవ్యాసుడు. వరం కారణంగా కుమారుడు పుట్టినా ఆమెకు కన్యత్వం పోలేదు. ఆ కుమారుడు ఆ తల్లికి దండం పెట్టి, నువ్వు ఎప్పుడు పిలిచినా నేను అప్పుడే వస్తానని తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. 10 రోజులకి శంతనుడు మళ్ళీ సత్యవతితో ప్రేమలో పడ్డాడు. మరి వీళ్ళిద్దరి ప్రేమ వల్ల దేవదత్తుడికి ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో రేపటి పాటలో చూసేద్దాం. దెన్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్నారి ప్రపంచం విత్ దివ్య.